వెల్కమ్ టు చైతన్య ఆన్లైన్ అకాడమీ. మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సెకండ్ యూనిట్ గురించి డిస్కస్ చేస్తున్నామమ్మా. ఇది సెకండ్ యూనిట్ వచ్చేసి ఎనర్జీ మేనేజ్మెంట్, శక్తి నిర్వహణ. ఓకే, సో ఈ క్లాస్ కంటే ముందు మనం 2 క్లాసెస్ చేయటం జరిగింది. దాంట్లో బేసిక్స్ అంతా కూడా కవర్ చేయటం జరిగింది. ప్రస్తుతం మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి దీంట్లో నాన్ రెన్యూవబుల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, సో ఫస్ట్ ఈ టాపిక్ కంప్లీట్ చేస్తే మనకి తర్వాత క్లియర్గా దీంట్లో ఉన్న డిఫరెంట్ పాలసీస్ కానీ, వీటికి సంబంధించిన స్కీమ్స్ కానీ, దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ, అదేవిధంగా వీళ్ళు ఈ యొక్క ఎనర్జీకి సంబంధించిన వాటిలో ఎటువంటి అచీవ్మెంట్స్ సాధించారో వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయటం జరుగుతుంది. ఓకే, సో ఒకసారి మనం ప్రీవియస్ క్లాస్ కానీ డిస్కస్ చేస్తే జస్ట్ బేసిక్ చెప్తున్నానమ్మా. ప్రీవియస్ క్లాస్లో మనము సాంప్రదాయ శక్తి వనరులు, అదేవిధంగా సాంప్రదాయేతర శక్తి వనరులు, దీని గురించి క్లియర్గా మనం వివరించడం జరిగింది. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని కూడా మనం చూడటం జరిగిందండి. ఓకే, సో ఇది ఫస్ట్ క్లాస్లో క్లియర్గా మనం వివరించడం జరిగింది. సెకండ్ క్లాస్లో మనం వచ్చేసి ఈ సాంప్రదాయ ఇంధన వనరులు లేదా సాంప్రదాయ శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో దీనిలో మనం బొగ్గు అనే కాన్సెప్ట్ గురించి మనం ప్రజెంట్ డిస్కస్ చేస్తున్నామండి. ఓకే, సో ఈ బొగ్గులో కూడా మనం చదివేటప్పుడు క్లియర్గా మనం ఫస్ట్ ఒక ఆర్డర్ వైజ్ చదువుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. సో దానికోసమే ఫస్ట్ మనం ఏం చేసాము, ఈ బొగ్గు ఏ రకమైన శిలో దాని గురించి డిస్కస్ చేసాము. అదేవిధంగా ఈ బొగ్గు ఏ యుగంలో ఆవిర్భవించిందో మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఇక్కడ యుగం వచ్చేసి మనం కార్బోనిఫెరస్ అని చెప్పడం జరిగింది, కార్బోనిఫెరస్. అదేవిధంగా ఇక్కడ శిల వచ్చేసి అవక్షేప శిల. ఓకే, సో ఈ అవక్షేప శిల ఎలా ఏర్పడుతుందంటే మనం ఏమని చెప్పామండి, జీవ సంబంధ అదేవిధంగా నిర్జీవ సంబంధ అంశాలకు సంబంధించి ఇది ఏర్పడటం జరుగుతుందండి. ఈ జీవ సంబంధంలో కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ బొగ్గు అనేది ఏర్పడేది వృక్షాలు. ఓకే, సో నెక్స్ట్ జంతువు అనమాట. ఓకే, సో మెయిన్గా మనము ఈ యొక్క బొగ్గుకు సంబంధించి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అవక్షేపశిల రకానికి చెందింది. ఓకే, దీంట్లో ఈ బొగ్గు ముఖ్యంగా మనకి వృక్షాల ద్వారా ఏర్పాటు అవటం జరుగుతుంది. దీని గురించి కూడా మనం సెకండ్ క్లాస్లో క్లియర్గా వివరించడం జరిగిందండి. ఇక ఈరోజు ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే, సెషన్లో వచ్చేసి మనము నెక్స్ట్ స్లైడ్ తీసుకుందామండి. బొగ్గుకు సంబంధించిన రకాలు, అదేవిధంగా దీనికి ఏమైనా జీకేకి సంబంధించిన అంశాలు ఉంటే వాటి గురించి. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్టాటిస్టిక్స్. ఓకే, సో ఇవి ఈ స్టాటిస్టిక్స్కి సంబంధించిన అంశాలన్నీ కూడా నేను మీకు ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత నేను చెప్తానండి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడైతే నేను దీనికి సంబంధించిన అంటే ఈ కోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అనేది మనం ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత నేను క్లియర్గా మీకు దాని గురించి వివరించడం జరుగుతుందండి. ఓకే, సో ఈరోజు మన టాపిక్లో బొగ్గు యొక్క రకాలు డిస్కస్ చేద్దాము. అదేవిధంగా దాని మీద ఏమైనా జీకే ఉంటే దాని గురించి డిస్కస్ చేద్దాము. బొగ్గుకు సంబంధించిన ఏజ్ ఏదైతే ఉందో ఓకే, సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఫస్ట్ మనం జీకేకి సంబంధించి దీంట్లో ఏమైనా స్టాండర్డ్స్గా అడిగే ఉన్నాయంటే వాటి గురించి చూద్దామండి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ మెయిన్గా వాడు జీకేలో ఒక 3 బిట్స్ అడిగే అవకాశం ఉంటుందండి. అతి పురాతనమైన బొగ్గు గని కానీ, లేదా అతి ప్రముఖమైన బొగ్గు గని కానీ, లేదా ఎక్కువగా అతి పురాతనమైన బొగ్గు లభించే లోయ కానీ, లేదా నదీ లోయ కానీ అని అడగటం జరుగుతుందండి. ఓకే, సో నేను ఇప్పుడు చెప్పే ఈ 3 పాయింట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోనండి. ఓకే, సో అతి పురాతనమైన
బొగ్గు లభించే నది లోయ. ఓకే, సో దీని గురించి మనకు ఆన్సర్ తెలియాలండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన దేశంలో అతి ప్రముఖమైన బొగ్గు గని. దేశంలో ప్రముఖమైన బొగ్గు గని. ఎక్స్క్యూజ్ మీ, ప్రముఖమైన బొగ్గు గని. అదేవిధంగా దేశంలో అతి పురాతనమైన బొగ్గు గని. దేశంలో పురాతనమైన బొగ్గు గని. ఓకే, ఒకవేళ వాడు స్టాండర్డ్స్ డేటా మీద కానీ వెళ్తే వాడు ఇక్కడ మనల్ని బిట్ అడిగే అవకాశం ఉంటుందండి. ఓకే, సో వన్స్ అగైన్ రిపీట్, జాగ్రత్తగా గుర్తుంచుకోండమ్మా. ఇక్కడ వాడు దేశంలో అతి పురాతనమైన బొగ్గు లభించే నదీ లోయ అడుగుతున్నాడా, లేక ప్రముఖమైన బొగ్గు గని అడుగుతున్నాడా, లేదా పురాతనమైన బొగ్గు గని అడుగుతున్నాడా అనేది మనము క్లారిటీ ఉండాలండి. ఓకే, సో అతి పురాతనమైన బొగ్గు లభించే నది లోయ అని కానీ అడిగితే దామోదర్ లోయ. దామోదర్ లోయ. తర్వాత దేశంలో ప్రముఖమైన బొగ్గు గని, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దేశంలో ప్రముఖమైన బొగ్గు గని అంటే జరియా అండి. జరియా. దేశంలో పురాతనమైన బొగ్గు గని అని అడిగితే రాణిగంజ్ అండి. ఓకే, వన్స్ అగైన్ రిపీట్, దేశంలో అతి పురాతనమైన బొగ్గు గని ఏదంటే రాణిగంజ్. దేశంలో ప్రముఖమైన బొగ్గు గని అని అడిగితే జరియా. అతి పురాతనమైన బొగ్గు లభించే నది లోయ, ఇక్కడ లోయను అడిగితే అది దామోదర్ లోయ అండి. ఓకే, సో మనకి ఈ జరియా ఏదైతే ఉందో ఒకవేళ బిట్ కానీ ఫామ్ అయితే మ్యాక్సిమం వాడు ఈ సెకండ్ దాని మీద బిట్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, ఈ జరియా మీద జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఎందుకంటే ఈ ప్రాంతాన్ని స్టోర్ హౌస్ ఆఫ్ ది బెస్ట్ మెట్రలాజికల్ కోల్ ఇన్ ఇండియా అని పిలుస్తారమ్మా. ఓకే, సో ఈ జరియాని మళ్ళీ క్లియర్గా రాస్తానండి మీకు. స్టోర్ హౌస్ ఆఫ్ ది బెస్ట్ మెట్రలాజికల్ కోల్ ఇన్ ఇండియా. ఓకే, ఒకవేళ జీకేలో ఒకటి బిట్ ఫామ్ చేయాలనుకుంటే మ్యాక్సిమం మీకు ఈ సెకండ్ దాని మీద ఫామ్ చేయడం జరుగుతుందండి. అతి ప్రముఖమైన బొగ్గు గని ఏదంటే జరియా. అందువల్ల ఈ ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్టోర్ హౌస్ ఆఫ్ ది బెస్ట్ మెట్రలాజికల్ కోల్ ఇన్ ఇండియా అని పిలవటం జరుగుతుందండి. ఓకే, రైట్. ఇప్పుడు మనం దీంట్లో ఈ జీకేకి సంబంధించిన కాన్సెప్ట్ కంప్లీట్ చేసామండి. ఇప్పుడు మనం రకాలు చూద్దామండి. ప్రజెంట్ ఇప్పుడు బొగ్గు స్వభావాన్ని బట్టి కొన్ని రకాలుగా దీన్ని విభజించడం జరిగిందండి. ఓకే, సో ఇది ఎలా అంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి పీట్. ఈ పీట్ స్టేజ్ తర్వాత ఇది వచ్చేది లిగ్నైట్. మీకు ఈ స్టేజెస్ గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో చాలా ఈజీగా మీరు దీని మీద ఆన్సర్ ఇచ్చినా కానీ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ ఈజీగా చేయొచ్చండి. తర్వాత బిట్యూమినస్, దీని తర్వాత యాంథ్రసైట్, ఇక్కడే మీకు కానెల్ అని కూడా మీకు ఎగ్జామ్లో అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. బట్ మీరు కానీ ఒకవేళ మీకు కానెల్ అనేది కానీ కనిపిస్తే ఇది అంత ఇంపార్టెంట్ కాదండి. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నానండి. దీన్ని గ్యాస్ కోల్ అంటారండి. ఓకే,
సో కానేల్ రకం అనేది గ్యాస్ కోల్ అంటారు. సో అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. ముఖ్యంగా మనకి కోల్ వచ్చేసరికి మనం డిస్కస్ చేయాల్సింది పీట్, తర్వాత లిగ్నైట్, తర్వాత బిట్యుమినస్, తర్వాత యాంథ్రసైట్ అండి. సో ఈ పీట్ అనేది అతి తక్కువ శ్రేష్టమైనదండి, తక్కువ శ్రేష్టమైనది. ఇక్కడ యాంథ్రసైట్కి వచ్చేళ్ళకి అత్యంత శ్రేష్టమైనది, అత్యంత శ్రేష్టమైనది. ఓకే, సో ఏం లేదమ్మా, పీట్ అంటే దీంట్లో కార్బన్ శాతం తక్కువ ఉంటుంది, ఇక్కడ యాంథ్రసైట్లో ఎక్కువ కార్బన్ శాతం ఉంటుంది. ఇక్కడ దాదాపుగా 95% మనకు కార్బన్ శాతం ఉంటుంది. అందువల్ల ఇది అత్యంత శ్రేష్టమైనది. ఇక్కడ తక్కువ శ్రేష్టమైనదని ఎందుకు అంటున్నామంటే దీంట్లో కార్బన్ శాతం కేవలం కూడా 40 to 50% మాత్రమే ఉంటుంది. బేస్డ్ ఆన్ కార్బన్, దాన్ని బేస్ చేసుకొని మనం ఏది శ్రేష్టమైన బొగ్గు అనేది మనం ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. సో ఎందుకు మనము ఈ ఆర్డర్ తీసుకున్నామంటే ఇక్కడ పీట్ నుంచి, నేను ఎందుకు పీట్ నుంచి చెప్తున్నానంటే మనకి బొగ్గు ఎలా ఏర్పడుతుంది అనే దాని మీద కానీ కంప్లీట్గా అవగాహన ఉంటే మీకు ఈ ఆర్డర్ కూడా చాలా ఈజీగా మీరు బై హార్ట్ చేయకుండా చెప్పేటట్టు వస్తుందండి. ఓకే, సో ఒక్కసారి ప్రీవియస్ క్లాస్లో చెప్పిన దాన్ని డిస్కస్ చేస్తానండి, మీకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, ఇది ఫస్ట్ మనం ఏమని చెప్పామండి, కార్బోనిఫెరస్ యుగం. ఓకే, సో ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి, పెద్ద పెద్ద చెట్లు. ఓకే, సో మనం ఏం చెప్పాము, డివోనియన్ యుగంలోను అదేవిధంగా సిలూరియన్ యుగంలోను, ఈ రెండు యుగాలు మీకు ఆల్రెడీ ఎవరైనా ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ క్లాస్ చూడండి, దీని గురించి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో డివోనియన్ యుగంలోను సిలూరియన్ యుగంలోను పెద్ద పెద్ద భూకంపాలు రావడం వల్ల ఈ వృక్షాలు అన్నీ కూడా పడిపోవడం జరిగిందండి. వృక్షాలు అన్నీ పడిపోయి, ఇవి పడిపోయిన తర్వాత వీటి మీద కంప్లీట్గా కూడా ఒక లేయర్ ఫామ్ లాగా వరదలతో వచ్చిన నీరు కానీ లేదా వరదలతో వచ్చిన మట్టి కానీ ఇవన్నీ ఇలా ఫామ్ అయిపోయిందండి. ఇవన్నీ భూమి లోపలికి వెళ్ళిపోయాయి, పైన లేవండి. ఓకే, భూమి లోపలికి వెళ్ళిపోయాయి. రైట్, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్ళీ ఈ యొక్క లేయర్ మీద, ఇప్పుడు ఈ లేయర్ మీద నేను వేరే కలర్ తీసుకుంటున్నాను, నేను బ్లూ తీసుకుంటాను. కొన్ని సంవత్సరాలకి మళ్ళీ ఈ ఫస్ట్ ఉన్న వృక్షాలన్నీ కూడా భూమి లోపలికి వెళ్ళిపోయాయి. తర్వాత వాటి మీద వరదల ద్వారా వచ్చిన నీటి ద్వారా కానీ చెట్లు కానీ మళ్ళీ మలిచాయి. మళ్ళీ ఇక్కడ ఇంకొక రకమైన చెట్లు వచ్చాయి అనుకుందాం. మళ్ళీ ఏదో ఒక వరద లేకపోతే అదే టైం రావటం, మళ్ళీ దీన్ని కూడా కంప్లీట్గా కవర్ అవటం. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మీకు చెట్లన్నీ కూడా భూమి లోపలికి వెళ్ళిపోయి వీటి మొత్తం పైన ఇలా మట్టితో కప్పు వేయబడింది. ఈ యొక్క కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఇదంతా వచ్చినట్టేనండి. ఓకే, సో ఇలా ఉన్న తర్వాత ఇక్కడ ఈ చెట్లు భూమి లోపల ఏవైతే ఉన్నాయో ఈ లోపల ఉన్న పీడనం ద్వారా కానీ లేదా లోపల ఉన్న ఉష్ణోగ్రత ద్వారా కానీ, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ సన్ తీసుకుంటున్నానండి, ఇక్కడ నేను ఈ సూర్యుడి నుంచి వచ్చే ఈ సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ అడుగునున్న చెట్లు ఏవైతే ఉన్నాయో లోపల ఉన్న చెట్లు వీటికి ఈ సూర్యరశ్మి అనేది డైరెక్ట్గా అందదండి. ఎందుకంటే పైన మట్టితో కప్పివేయబడ్డాయి కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే ఆ సూర్యరశ్మి అనేది దీనికి అందదు. సో ఇవి భూమి లోపల ఉన్నాయి కాబట్టి మనకి భూమి నుంచి లోతుకు వెళ్ళే కొలది అక్కడ ఉష్ణోగ్రత హెవీగా ఉంటుందండి. ప్లస్ ఈ పైన ఈ పీడనం అంటే ఈ చెట్లకు పైన పడ్డ మట్టి కానీ ఆ లేయర్స్ కానీ అవన్నీ కూడా పీడనం అనేది ఎక్కువ కలుగు చేయటం జరుగుతుందండి. ఓకే, సో ఇలా కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు, అంటే దాదాపుగా కొన్ని కోట్ల లక్షల సంవత్సరాలు ఇలా భూమి లోపల ఈ చెట్లన్నీ ఉండిపోయి ఇది కాలక్రమంలో ఈ పీడనం వల్ల కానీ ఈ ఉష్ణోగ్రత వీటి ప్రభావం వల్ల ఈ చెట్లు కంప్లీట్గా కూడా ఈ చెట్టు అంటే వృక్షం ఏదైతే ఉందో
ఈ వృక్షం అనేది కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఇది పీట్గా మారటం జరుగుతుంది. సో పీట్ అనేది వృక్షం మొదటి స్టేజ్ అండి. వృక్షము ఇప్పుడు ఇది మనం బొగ్గు అని చెప్పాం కదండి. ఇక్కడ నేను కలర్ మారుస్తానండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ బొగ్గు ఏదైతే ఉందో ఈ బొగ్గుగా మారే క్రమంలో ఈ వృక్షము నుంచి బొగ్గుగా మారే క్రమంలో ఈ వృక్షం నుంచి బొగ్గుగా మారే క్రమంలో మొదటి స్టేజ్ ఏంటంటే పీట్ అండి. ఓకే, సో అందువల్ల మనం ఇక్కడ ఫస్ట్ పీట్ తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఎక్కువ సంవత్సరాలు అయిన తర్వాత అంటే వృక్షము పీట్గా మారిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలకి అది లిగ్నైట్గా మారుతుంది. ఆ తర్వాత లిగ్నైట్ నుంచి అంటే ఇంకా ఎక్కువ మారేకుంది బిట్యుమినస్గా మారుతుంది. ఆ తర్వాత యాంథ్రసైట్గా రావడం జరుగుతుందండి. ఓకే, సో ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందామండి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి పీట్. ఇక్కడ నేను చెప్పిన ఆర్డర్ ఫాలో అవ్వండి చాలు. మీరు జస్ట్ మనకి ప్రతి దాంట్లో కూడా దాని రంగు తెలుసుకోవాలి. మనం దాంట్లో ఉన్న కర్బన శాతం తెలుసుకోవాలి. తర్వాత దాంట్లో ఉన్న నీరు శాతం తెలుసుకోవాలి. ఇక దానికి సంబంధించి బూడిద కానీ లేకపోతే ఎలా ఉంటుందంటే మండించినప్పుడు, ఇప్పుడు ఆ పీటిని మండించినప్పుడు ఎటువంటివి బయటకు వస్తాయనేది తెలుసుకుంటే మనకి ఈ మెయిన్గా ఈ 4 తెలుసుకుంటే మనకు చాలండి. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి పీట్ వచ్చేసి రంగు వచ్చేసి లేత బూడిద రంగులో ఉంటుందమ్మా. పీట్ రంగు వచ్చేసి లేత బూడిద రంగు. సో దీంట్లో కర్బన శాతం చాలా తక్కువ ఉంటుందండి. 40 నుంచి 50% ఉంటుందండి. తర్వాత దీంట్లో నీరు అనేది ఎక్కువగా ఉంటుందండి. నీరు అనేది ఎక్కువగా దాదాపుగా 90% వరకు నీరు ఉండడం జరుగుతుందండి. ఓకే, సో అందువల్ల పీట్ అనేది మనకి ఎక్కువగా ఉపయోగపడదండి. ఓకే, సో దీన్ని మండించినప్పుడు ఏం జరుగుతుందంటే ఒకసారి చూడమ్మా, ఇది ఫస్ట్ వృక్షం అన్నాం మనం, రైట్. సో ఇది భూకంపాల వల్ల భూమి లోపలికి పోయి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ వృక్షం కాస్త ఏమవుతుందని చెప్పాము, పీటుగా మారుతుందని చెప్పాము. ఈ వృక్షం కాస్త పీటుగా మారుతుందని చెప్పాం. ఎప్పుడైతే ఈ వృక్షం కాస్త పీటుగా మారుతుందో దీంట్లో కంప్లీట్గా కూడా వృక్షానికి సంబంధించిన అవశేషాలు ఉంటాయమ్మా. వృక్షానికి సంబంధించిన అవశేషాలు ఉంటాయి. అంటే కంప్లీట్గా కూడా బొగ్గుగా మారలేదు అంటే వృక్షానికి సంబంధించిన అవశేషాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి దీన్ని మండించినప్పుడు ఎక్కువగా పొగ రావటం జరుగుతుంది. ఓకే, సో పీట్ బొగ్గుని మండించినప్పుడు పొగ రావటం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో తేమ కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ 4 అంశాలు మీరు ప్రతి దాంట్లో కూడా మీరు గుర్తుంచుకోవాలండి. 1 రంగు, 2 కర్బన, 3 నీరు, 4 అది మండించినప్పుడు ఎలా దాని స్వభావం ఉంటుందని మెయిన్ దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చాలండి. ఓకే, నెక్స్ట్ వీటి తర్వాత ఏం డిస్కస్ చేస్తున్నామండి మనం, లిగ్నైట్ సేమ్ అండి. రంగు, తర్వాత కర్బన శాతం, తర్వాత ప్రీవియస్ ఏం తీసుకున్నామమ్మా, రంగు, కర్బనం, నీరు మండించినప్పుడు, ఓకే. ఇది లిగ్నైట్ వచ్చేసి దీని రంగు వచ్చేసి దీన్ని బ్రౌన్ కోల్ అని పిలుస్తామమ్మా. బ్రౌన్ కోల్, గోధుమ రంగు బొగ్గు అని పిలుస్తామండి. దీన్ని గోధుమ రంగు బొగ్గు అని పిలవటం జరుగుతుంది. తర్వాత కర్బన శాతం, సో ప్రీవియస్ పీట్ కంటే
కొంచెం ఎక్స్ట్రా ఉంటుందమ్మా. మనం పీట్ ఎంత తీసుకున్నాం, 40 to 50% తీసుకున్నాం. సో ఇక్కడ 45 to 60% ఉంటుందమ్మా. ఇక్కడ 45 to 60%. జాగ్రత్తగా గమనించిందమ్మా, ఈ పర్సంటేజ్ అనేది కాన్స్టెంట్గా ఏముండదండి. ఓకే, సో ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో మీకు ఒక్కొక్క రకమైన పర్సంటేజ్ కనిపిస్తుందండి. బట్ యావరేజ్గా గుర్తుపెట్టుకోండి, మీరు 45 to 60లో ఉన్నాయి అడుగుతారండి. ఓకే, సో తర్వాత లిగ్నైట్లో నీరు శాతం వచ్చేసి 35% to 40% ఉంటుందమ్మా. ఓకే, సో మెయిన్గా మీరు ఈ నీరును గుర్తుపెట్టుకున్నా లేకపోయినా పర్లేదు, కానీ కార్బన్ శాతం మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, సో లిగ్నైట్లో 35 to 40% ఉంటుంది నీరు. ఇది ముఖ్యంగా దీంతో ప్రమాదం ఏంటంటే, ఈ లిగ్నైట్లో జాగ్రత్తగా గమనించినమ్మా, ఎక్కడైతే ఈ లిగ్నైట్ గనులు ఉంటాయో ఈ గనులలో అగ్ని ప్రమాదాలకు ఎక్కువ దారి తీస్తుందండి. అగ్ని ప్రమాదాలకు ఈ గనులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అగ్ని ప్రమాదాలకి ఎక్కువ అవకాశం ఉందండి. ఓకే, సో మన భారతదేశంలో లిగ్నైట్ దాదాపుగా అంటే 85 to 90% వరకు మన భారతదేశంలో లిగ్నైట్ ఎక్కడ దొరుకుతుందంటే తమిళనాడులోని నైవేలిలో దొరుకుతుందండి. ఓకే, సో వన్స్ అగైన్ రిపీట్, లిగ్నైట్ ఇది రంగు వచ్చేసి గోధుమ రంగు కలర్లో ఉంటుంది. కార్బన్ శాతం 45 to 60% ఉంటుంది. సో నీరు 35 to 40% ఉంటుంది. తర్వాత ఇది ఎక్కువ కూడా గనుల్లో మనకి దాన్ని ఏమంటారండి, అగ్ని ప్రమాదాలకు కారణం అవడానికి అవకాశం ఉందండి. ఓకే, సో ఇది లిగ్నైట్కి సంబంధించిన అంశం అండి. నెక్స్ట్ థర్డ్ వన్, దీన్ని రంగు, కార్బన్ శాతం, నీరు మండించినప్పుడు. ఓకే, ఇక్కడ ఒక 2 అంశాలు మీరు గుర్తుంచుకోవాలమ్మా. ఒకవేళ ఎగ్జామినర్ కానీ కాన్సన్ట్రేట్ చేస్తే దీని మీద కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. దీన్ని బిట్యుమినస్ని సాఫ్ట్ కోల్ అంటారండి. బిట్యుమినస్ని సాఫ్ట్ కోల్ అంటారు. బొగ్గుని ఉపయోగించే ఆధారంగా, అంటే ఈ బిట్యుమినస్ని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తామంటే మనము థర్మల్ విద్యుత్తులో ఉపయోగిస్తాము. థర్మల్ విద్యుత్తులో ఉపయోగిస్తాము. సో ఈ థర్మల్ విద్యుత్తులో ఉపయోగించుంటే బొగ్గు ఆధారంగా దీన్ని నాన్ కోకింగ్ కోల్ అంటారండి. ఓకే, సో ఈ సెషన్లోనే నేను ఈ రెండింటి గురించి కూడా మీకు చెప్తానండి. మెయిన్ తెలిసి పెట్టుకోండి, అంటే ఎంత అవసరం లేదు ఇక్కడ, బట్ తెలుసుకుంటే మంచిదని. ఓకే, సో బిట్యుమినస్ రంగు వచ్చేసి నలుపు రంగు అండి. తర్వాత దీని కార్బన్ శాతం వచ్చేసి 50 నుంచి 80% ఉంటుందండి. నీరు వచ్చేసి ఒక 15 to 35% ఆర్ 40% దాకా ఉంటుందండి. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, గుర్తుంచుకోండి. ఓకే, సో ఇది మండేటప్పుడు మొదట ఏమో బాగా పొగ వస్తుందండి. మొదట పొగ బాగా వస్తుంది, ఆ తరువాత ఎక్కువ వేడిని ఇస్తుందండి. తరువాత ఎక్కువ వేడిని ఇది ప్రొడ్యూస్ చేయటం జరుగుతుందండి. ఓకే, సో బిట్యుమినస్ ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, బిట్యుమినస్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఎప్పుడైతే ఈ బొగ్గును మండిస్తున్నామో దీన్ని మండించినప్పుడు దీంట్లో బిట్యుమిన్ అనే ద్రవం ఏర్పడుతుందండి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ బొగ్గును మండించేటప్పుడు బిట్యుమిన్ అనే ఒక ద్రవ పదార్థం లాంటిది బయటకు వస్తుందండి. సో దాన్ని బేస్ చేసుకొని బిట్యుమిన్ అనే ద్రవ పదార్థం బయటకు వస్తుందండి. దీన్ని బేస్ చేసుకొని దీనికి బిట్యుమిన్ అనే పేరు ఇవ్వటం జరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ దీన్ని సాఫ్ట్ కోల్ అని కూడా అంటారండి. సాఫ్ట్ కోల్ అంటే బాగా మృదువుగా ఉంటుంది.
బాగా స్మూత్గా మృదువుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాన్ కోకింగ్ కోల్ అంటే ఏంటంటే జాగ్రత్తగా గమనించిందమ్మా. నాన్ కోకింగ్ కోల్ అంటే ఇప్పుడు మనకి బొగ్గును ఉపయోగించే ఆధారంగా మనము రెండు రకాలుగా వీటిని డివైడ్ చేయడం జరిగిందండి. ఒకటి కోకింగ్ కోల్, నాన్ కోకింగ్ కోల్. యాక్చువల్లీ ఇది అవసరం లేదండి, బట్ ఏమో ఒకవేళ ఎగ్జామినర్ కానీ మీకు పేపర్లో కోకింగ్ కోల్ గురించి కానీ నాన్ కోకింగ్ కోల్ గురించి కానీ అడిగితే గుర్తుంటుందని చెప్తున్నానండి. ఓకే, జస్ట్ ఒక సైడ్ రాసి పెట్టుకోండి, ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ ఏమని చెప్పానమ్మా, నేను బొగ్గుని ఉపయోగించే ఆధారంగా మనం ఇక్కడ డివైడ్ చేయడం జరుగుతుందండి. మనకి లోహ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, వాటిల్లో వాడే బొగ్గు వచ్చేసి కోకింగ్ కోల్ బొగ్గమ్మ. అదే నాన్ కోకింగ్ కోల్ వచ్చేసి థర్మల్ విద్యుత్తులో మనం ఉపయోగించడం జరుగుతుంది. థర్మల్ విద్యుత్ తయారీలో మనం దీన్ని ఉపయోగించడం జరుగుతుందండి. ఓకే, సో ముఖ్యంగా మనకి ఈ కోకింగ్ కోల్ అనేది మనం ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఓకే, ఎక్స్క్యూజ్ మీ మినిట్ అండి. ఓకే, సో బిట్యుమినస్ మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది రంగు అండి, నలుపు రంగు ఉంటుంది. కార్బన్ శాతం 50 to 80%. ఇది మండించినప్పుడు మొదట పొగ వస్తుంది, ఆ తరువాత ఎక్కువ వేడిని ఇది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ 4th వన్ అండి, యాంథ్రసైట్. యాంథ్రసైట్ అంటే మనం ఏం చెప్పామండి, ఇది అత్యంత శ్రేష్టమైనది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రంగు, కార్బన్ శాతం, నీరు, మండించినప్పుడు. ఇవి 4 తెలుసుకుంటే చాలండి. ముఖ్యంగా యాంథ్రసైట్ని మనము హార్డ్ కోల్ అంటామండి. దీన్ని హార్డ్ కోల్ అంటాం. ఇది బాగా గట్టిగా ఉంటుందండి. ఓకే, ఈ బొగ్గు చాలా గట్టిగా ఉంటుంది. సో రంగు వచ్చేసి ప్రకాశవంతమైన నలుపండి, ప్రకాశవంతమైన నలుపు, బాగా మెరుస్తూ ఉంటుందండి. ఇది వాణిజ్యం పరంగా జాగ్రత్త గుర్తుంచుకోండి, వాణిజ్యం పరంగా ఎక్కువ యాంథ్రసైట్ బొగ్గుని యూజ్ చేస్తారండి. తర్వాత కార్బన్ శాతం వచ్చేసి 95% ఉంటుందండి. సో నీరు శాతం చాలా తక్కువ. అంటే మనము బిట్యుమినస్లో ఏమని చెప్పామండి, 15% నుంచి తీసుకున్నాం కదా, 35% వరకు. సో అంటే ఇక బిలో 15% అనుకోండి. ఓకే, చాలా తక్కువ బిట్యుమినస్. ముఖ్యంగా దీన్ని మండించినప్పుడు పొగ బూడిద వస్తుందండి, పొగ బూడిద వస్తుంది. ముఖ్యంగా యాంథ్రసైట్ని ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నామా. మీరు ఓల్డ్ ఫిల్మ్స్ కానీ చూసుంటే, అంటే ఇప్పుడైతే తక్కువ కానీ కొంచెం ఓల్డ్ ఫిల్మ్స్ కానీ చూసుంటే, అంటే మనం ఏఎన్ఆర్ ఫిల్మ్ కానీ లేదా ఎన్టీఆర్ ఫిల్మ్ కానీ వీళ్ళ సినిమాల్లో ఎక్కువగా కూడా మీరు అబ్జర్వ్ చేసుంటే ఇల్లు ఇలా ఉంటుందండి. ఎక్కడైతే వీళ్ళు ఊటీ వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా ఫారెన్ పోయినప్పుడు కానీ, అంటే బాగా కూల్ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఒక సైడు ఇట్లా ఉంటుందండి. దీంట్లో ఈ బొగ్గు పెట్టేసి మంట వేస్తారండి. బొగ్గు ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుకొని మంట వేస్తారు. అంటే వాళ్ళకి ఆ శీతల ప్రదేశాలలో ఇక్కడ ఈ ప్లేస్లో వాళ్ళు సపరేట్గా ఒకటి పెట్టుకొని ఇక్కడ యాంథ్రసైట్ ఈ బొగ్గును ఉపయోగించుకొని వేడిని వాళ్ళు కలుగు చేయడానికి ఉపయోగిస్తారండి. ఓకే, సో ఇది మనకి యాంథ్రసైట్ అండి. ఓకే, సో వన్స్ అగైన్ రిపీట్, మనకి బొగ్గు స్వభావాన్ని బట్టి 4 రకాలుగా విభజించారు.
ఒకటి పీట్, సెకండ్ వన్ వచ్చేసి లిగ్నైట్, థర్డ్ వన్ వచ్చేసి బిట్యూమినస్, ఫోర్త్ వన్ వచ్చేసి యాంథ్రసైట్. ఓకే, సో ఎక్కడైనా కానీ మీకు కానల్ అని కనపడితే మీరు దాన్ని గ్యాస్ కోల్ అని పిలుస్తారండి. కానల్ని గ్యాస్ కోల్, దీని గురించి అంత ఇంపార్టెన్స్ ఉండదండి. సో ఇది మనకి దీనికి సంబంధించిన అంశం అండి. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి బొగ్గు వయసు ఆధారంగా, బొగ్గు యొక్క వయసు ఆధారంగా, బొగ్గు వయసు ఆధారంగా దీన్ని వర్గీకరించడం జరిగిందండి. ఒకటి గోండ్వానా బొగ్గు, మన భారతదేశం గురించి నేను మాట్లాడుతున్నానండి. రెండు టెర్షియరీ బొగ్గు, టెర్షియరీ బొగ్గు. ఓకే, అంటే బొగ్గు వయసు అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ ఏం చెప్పారు, సేమ్ కాన్సెప్ట్. చెట్లు ఉన్నాయి, వరదలు వచ్చాయి, పైన లేయర్ ఫామ్ అయింది, ఆ తర్వాత మళ్ళీ వరదలు వచ్చాయి, మళ్ళీ లేయర్ ఫామ్ అయింది. ఇలా అయినప్పుడు ఆ బొగ్గు ఫార్మెట్లో మొదటి దశ, ఫస్ట్ దశ పీట్ అని చెప్పాం. ఇక్కడ కలర్ చేంజ్ చేద్దామండి. మొదటి దశ పీట్ అని చెప్పాం. ఆ తర్వాత ఈ పీట్ నుంచి లిగ్నైట్గా ఇది మారాలంటే కొన్ని సంవత్సరాల టైం తీసుకుంటుంది. లిగ్నైట్ తర్వాత బిట్యుమినస్గా మారాలంటే ఇంకొంత ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ తర్వాత బిట్యుమినస్ ఆంథ్రసైట్గా మారాలంటే ఇంకొంత సమయం తీసుకుంటుందండి. ఓకే, సో పీట్ నుంచి ఆంథ్రసైట్కి రావాలన్నా కూడా కొన్ని వందల సంవత్సరాలు అనేది పట్టడం జరుగుతుందండి. ఓకే, సో ఈ విధంగా బొగ్గు వయసు ఆధారంగా వీళ్ళు రెండు రకాలుగా ఇక్కడ విభజించడం జరిగింది. ఒకటి గోండ్వానా బొగ్గు, రెండు టెర్షియరీ బొగ్గు. గోండ్వానా బొగ్గు వచ్చేసి అతి పురాతనమైనదమ్మా. గోండ్వానా బొగ్గు వచ్చేసి అతి పురాతనమైనది. దాదాపుగా 250 నుంచి 260 మిలియన్ సంవత్సరాలు ఉందండి దీని వయసు. ఓకే, సో గోండ్వానా బొగ్గు అనేది అతి పురాతనమైనది. దీని వయసు వచ్చేసి 250 నుంచి 260 మిలియన్ సంవత్సరాలు ఉంటుంది. టెర్షియరీ బొగ్గు వచ్చేసి మనకి 55 నుంచి 60 మిలియన్ సంవత్సరాలు పడుతుందండి. ఓకే, సో సింపుల్ అమ్మా. ఈ టెర్షియరీ బొగ్గు అనేదేమో నూతనమైనది, అంటే కొత్తది కాబట్టి దీంట్లో నాణ్యత తక్కువ ఉంటుంది. నాణ్యత తక్కువ ఎందుకని, మనకి పీట్ నుంచి లిగ్నైట్ కావడానికి కొంత టైం తీసుకుంటుంది, మళ్ళీ లిగ్నైట్ నుంచి బిట్యుమినస్కి కొంత టైం తీసుకుంటుంది, యాంథ్రసైట్కి కొంత టైం తీసుకుంటుంది. ఇక్కడంతా కూడా ఇది కేవలం 55 నుంచి 60 మిలియన్ సంవత్సరాల లోపలే ఉంది కాబట్టి దీంట్లో నాణ్యత అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే మనం ఇక్కడ గోండ్వానా తీసుకున్నాం అనుకున్నాం, గోండ్వానా బొగ్గు తీసుకుంటే 250 నుంచి 260 సంవత్సరాల టైం పట్టింది కాబట్టి ఇక్కడ ఇది ఎక్కువ సంవత్సరాలు ఉంది కాబట్టి ఇక్కడ నాణ్యత ఎక్కువ ఉంటుంది. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. గోండ్వానా బొగ్గు అనేది నాణ్యత ఎక్కువ ఉంటుంది, టెర్షియరీ బొగ్గు అనేది నాణ్యత తక్కువ ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనము మన దేశంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఈ గోండ్వానా బొగ్గు లభిస్తుంది, ఏ ప్రాంతాల్లో టెర్షియరీ బొగ్గు లభిస్తుందో మనం ఒకసారి చూద్దామండి. ఓకే, ఫస్ట్ మనము గోండ్వానా బొగ్గు గురించి మాట్లాడదాం. గోండ్వానా బొగ్గు ఓకే, సో మనం ఒక మ్యాప్ వైజ్ తీసుకుందామండి, ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఈ గోండ్వానా బొగ్గు అతి పురాతనమైనది. దీని వయసు వచ్చేసి 250 నుంచి 260 మిలియన్ సంవత్సరాలండి. ఓకే, సో ఈ గోండ్వానా బొగ్గు మీద మ్యాక్సిమం కూడా ఒక బిట్ ఫామ్ అయితే ఇక్కడే మనకి వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, సో ఫస్ట్ మనము నార్త్కు సంబంధించిన స్టేట్స్ గురించి డిస్కస్ చేసి తర్వాత సౌత్కి వద్దామండి. ఎందుకంటే గోండ్వానా ఆల్మోస్ట్ మొత్తం కూడా మనకి సౌత్లోనే ఉండటం జరుగుతుందండి.
ఓకే, సో ఇక్కడ యూపీ తీసుకుందాం, ఉత్తరప్రదేశ్, తర్వాత ఇక్కడ మధ్యప్రదేశ్, ఇక్కడ మహారాష్ట్ర, ఇక్కడ ఒడిషా, ఇక్కడ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, సిహెచ్జి ఛత్తీస్గఢ్. మీరు ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి ఇవి. ఇక్కడ తెలంగాణ చూద్దాం. తెలంగాణ అంటే అందరికీ తెలిసిన విషయమే కాబట్టి టిఎస్. ఓకే, సో ఉత్తరప్రదేశ్లో వచ్చేసి ఇవి లభించే ప్రాంతాలు ఎక్కడంటే సింగ్రౌలి అండి, ఉత్తరప్రదేశ్ సింగ్రౌలి. ఓకే, సో మధ్యప్రదేశ్ వచ్చేసి జిన్గూర్డ్, మధ్యప్రదేశ్ జిన్గూర్డ్. మనకి మహారాష్ట్ర వచ్చేసి ఉన్గోడ్, అది జిన్గోడ్, ఇది ఉన్గోడ్. ఒకవేళ ఇంకొకటి కూడా ఉంటుందండి, కంపి. ఓకే, కంపి. నెక్స్ట్ మనకి వెస్ట్ బెంగాల్ వచ్చేసి, వెస్ట్ బెంగాల్ అందరికి తెలిసిన అంశమేనండి, రాణిగంజ్. సో ఇది ఇంపార్టెంట్ అండి. వెస్ట్ బెంగాల్ అయితే గుర్తుంచుకోండి. వెస్ట్ బెంగాల్ ఒకటి, జార్ఖండ్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. జార్ఖండ్ వచ్చేసి జరియా, జార్ఖండ్ వచ్చేసి జరియా. అదే ఇంకొక ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ, బొకారో. ఓకే, బొకారో. ఈ బొకారో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అండి మీరు, మనకి ఇది ట్రైన్ నేమ్ కూడా ఉందండి, ట్రైన్ నేమ్ కూడా బొకారో ఎక్స్ప్రెస్ ఉంటుంది, దాని ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఒడిశా వచ్చేసి తాల్చేరు, ఒడిశా తాల్చేరు. తర్వాత తెలంగాణ మీ అందరికి తెలిసిన విషయమే, రామగుండం. ఇది మనకు సంబంధించిన ప్రాంతం కాబట్టి ఇక్కడ కొత్తగూడెం కూడా గుర్తుపెట్టుకోండి, రామగూడెం, కొత్తగూడెం. ఓకే, రామగుండం, కొత్తగూడెం, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక ఛత్తీస్గఢ్ వచ్చేసి కోర్బా, చిరిమిరి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఛత్తీస్గఢ్ వచ్చేసి కోర్బా, కోర్బా, చిరిమిరి. ఓకే, సో ఇవి మనకి గోండ్వానా బొగ్గుకు సంబంధించి అతి ముఖ్యమైన స్టేట్స్ అండి. దీంట్లో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మిగతా అన్నీ మీరు గుర్తుపెట్టుకున్నా లేకపోయినా తర్వాత సంగతి, కానీ మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, జార్ఖండ్ వచ్చేసి జరియా, ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. తర్వాత వెస్ట్ బెంగాల్లో వచ్చేసి రాణిగంజ్. ఆ తర్వాత ఏంటండి తెలంగాణకు వచ్చేసరికి రామగుండం, కొత్తగూడెం. ఓకే, సో ఈ నాలుగిటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఇది గోండ్వానాకి సంబంధించిన ఇంపార్టెంట్ అయిన అంశం అండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టెర్షియరీ బొగ్గు. టెర్షియరీ బొగ్గు, దీని ఏజ్ ఎంత అండి? 55 నుంచి 60 మిలియన్ సంవత్సరాలండి. ఓకే, ఇది టెర్షియరీ అంటేనే మనకి 55 అంటే ఇది నూతనమైనది, అంటే గోండ్వానాతో కంపేర్ చేసుకుంటే ఇది నూతనమైందండి. ఓకే, సో ఇది ముఖ్యంగా కూడా మనకి బ్రహ్మపుత్ర నదీ లోయ ప్రాంతంలో దొరుకుతుందండి ఇది. సో టెర్షియరీ లోయ, బ్రహ్మపుత్ర నదీ లోయ ప్రాంతం. ఓకే, సో దీనికి కూడా మ్యాప్ తీసుకుందామండి.
ఓకే, సో ఇక్కడ నుంచి ఇలా తీసేసుకుంది, అంత అవసరం లేదు. మనకు ముఖ్యంగా కావాల్సింది బ్రహ్మపుత్ర నదీ లోయ ప్రాంతం అండి. ఇక్కడ మనకి అస్సాం ఒకటి, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, ఇక్కడ మేఘాలయ మనకి ఈ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలండి. బ్రహ్మపుత్ర నదిలో ఎలా ప్రవహిస్తుంది కాబట్టి సో మెయిన్ వీటి మీద మనకు అవగాహన ఉంటే చాలండి. ఓకే, సో అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి నామ్చిక్, నామ్రూప్. అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి నామ్చిక్, నామ్రూప్. అరుణాచల్ ప్రదేశ్ అండి. మేఘాలయ వచ్చేసి చిరపుంజి, ఉమ్రాలాంగ్. మేఘాలయ చిరపుంజి, ఉమ్రాలాంగ్. ఓకే, సో అస్సాం వచ్చేసి మాకుమ్, జంజి. ఈ మాకుమ్ గురించి మనం పెట్రోల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దామండి. ఓకే, సో టెరిషియరీ బొగ్గు వచ్చేసి మనకి ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది లోయ ప్రాంతంలో ఇది దొరుకుతుందండి. సో ముఖ్యంగా మనకి అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా మేఘాలయ. అరుణాచల్ ప్రదేశ్లో నామ్చిక్, నామ్రూప్, మేఘాలయలో చిరపుంజి, ఉమ్రాలాంగ్, అస్సాంలో వచ్చేసి మాకుమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో దీనితో బొగ్గుకు సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ కూడా అంటే మామూలుగా బేసిక్ నుంచి ఎగ్జామినర్ ఎలా అడిగినా కూడా బొగ్గు మీద మనకి ఆన్సర్ చేసే విధంగా మనం క్లాస్ ఇవ్వడం జరిగిందండి. ఇక చివరిగా మిగిలిన ఓన్లీ స్టాటిస్టిక్స్ అండి. ఓకే, ఇది మాత్రం బొగ్గుకు సంబంధించి ఆ స్టేట్స్ ఆర్డర్ ఏదైతే ఉందో, స్టేట్స్ అంటే రాష్ట్రాలు, ఈ ఆర్డర్ ఏదైతే ఉందో మీరు నోట్స్లో జస్ట్ అట్లా అట్లా రాసుకొని పెట్టుకోండి. మనకి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చిన తర్వాత నేను ఈ డేటాని మీకు ఇస్తానండి. ఓకే, సో ముందుగా నేను ఏదో ఒక డేటా ఇచ్చి మీరు అదంతా చదువుకుని మళ్ళీ డేటా మారింది మళ్ళీ కొత్తది చదువుకోండి అనే కంటే సో చదవాల్సిన అంశం వరకే నేను మీకు నోట్స్ రాసుకోమని చెప్తాను. ఏదైతే ఎగ్జామ్ పాయింట్లో చదవాల్సి వస్తుందో ఎగ్జామ్ డేట్స్ ఇచ్చిన తర్వాత